విజయవాడ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 6 లైన్ల విస్తరణ పనుల్లో భాగంగా నెల్లూరు జిల్లా సీతారామపురం వద్ద అటవీ ప్రాంతంలో కొండను తవ్వి చేపట్టిన సొరంగం పనులు తుది దశకు చేరుకున్నాయి. భారతమాల పరియోజన రెండో దశలో 518 కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను పూర్తి చేస్తే తక్కువ సమయంలో బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉంది. నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దులో సీతారామపురం వద్ద కొండను తొలిచే పనులు చివరి దశకు చేరాయి. సెప్టెంబర్ మొదటి వారంలో కుడివైపు, అక్టోబర్ మొదటి వారంలో ఎడమవైపు సొరంగం పనులు పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 801 కోట్లతో మ్యాక్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేపట్టిన పనులపై మా ప్రతినిధి రాజారావు గ్రౌండ్ రిపోర్ట్. భారతమాల పరియోజన ఫేజ్ 2 కింద నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం వద్ద అటవీ ప్రాంతంలో టన్నెల్ను ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ 2 టన్నెల్లు నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో ఒక టన్నెల్, రెండో టన్నెల్ వచ్చి సెప్టెంబర్ రెండో వారంలో దీన్ని పనులు పూర్తి చేసి అక్కడి నుంచి దీన్ని కాంక్రీట్ పనులు చేసేందుకోసంగా నిర్వాహకులు కూడా వేగంగా పనులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాది లోపే ఈ టన్నెల్ పనులు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేశారు. ఇది రాష్ట్రంలోనే అత్యధిక పొడవైన జాతీయ రహదారులలో ఉన్న టన్నెల్గా దీన్ని పేర్కొనవచ్చు. ఈ టన్నెల్ ప్రాధాన్యత చెప్పాలంటే విజయవాడ నుంచి బెంగళూరు వరకు హైవేలో దాదాపు 512 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా విజయవాడ నుంచి బెంగళూరు రావాలంటే 13 నుంచి 14 గంటల సమయం పడుతుంది. దీనికి ఈ టన్నెల్ సీతారాంపురం ఉన్న టన్నెల్ ద్వారా కడప పేరుమాల వైపు ఈ టన్నెల్ నుంచి వాహనాలన్నీ కూడా వెళ్తే దాదాపు 7 గంటల సమయం ఆదా అవుతుంది. అయితే వెనుకబడిన ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు అన్నిటికి కూడా ఇటువైపు ఈ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కూడా ఎంతో మందికి వలసలకి వెళ్ళిన వారందరూ కూడా ఎంతో లక్షలాది మందికి కూడా ఈ రోడ్డు, ఈ జాతీయ రహదారి విస్తరణ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. 6 లైన్లు విస్తరణ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పనులన్నీ కూడా పూర్తి కావస్తున్నాయి. ఇందుకోసంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా తీసుకొని ఈ పనులను పూర్తి చేయడానికి కూడా పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఈ టనెల్ వద్ద చూస్తే మనం దాదాపు 1000 మంది వరకు కూడా మొత్తం పూర్తి పెద్ద ఎత్తున ఈ పనులు చేసి అటవీ ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతాన్ని కూడా తొలిచి రోడ్డు అనేది నిర్మాణం చేస్తున్నారు. ఒక టన్నెల్లో 3 లైన్లు, మరో టన్నెల్లో 3 లైన్లు, మొత్తం 6 లైన్లు వాహనాలు వెళ్లే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేవి జరిగాయి. విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, అదే బెంగళూరులోని మరో 3 ప్రాంతాలు వరకు కూడా ఇది 512 కిలోమీటర్లు తక్కువ సమయంలో వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. రోడ్డు 6 లైన్ల విస్తరణ పనులు కూడా దాదాపు పూర్తి కావస్తున్నవి. మరో ఏడాదిలో ఇక్కడ వాహనాలు రాకపోకలు కూడా జరిగేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ఇది రాష్ట్రంలోనే ఒక పెద్ద హైవే కావడంతో దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా కూడా పనులు అనేది చేయడానికి అధికారులు కూడా ఈ కంపెనీ సంస్థ కూడా పనులు చేయడం జరిగింది. అందులో కూడా కొండ ప్రాంతంలో కూడా అనేక ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ప్రత్యేక మిషన్ల ద్వారానే ఈ కొండని తొలిసి ఈ 2 లైన్లు పూర్తి చేశారు. ఈ జాతీయ రహదారి విస్తరణ నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు ఈ ప్రాంతాలన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. దాదాపు 14 మండలాల వలస ప్రజలందరూ కూడా ఇతర రాష్ట్రాల బెంగళూరు వెళ్ళడం అనేది సాధారణంగా జరుగుతుంది. జాతీయ రహదారి విస్తరణ వల్ల సొంత గ్రామాలు రావడానికి కూడా తక్కువ సమయంలో రావడం వల్ల వారి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని, బెంగళూరు వెళ్ళడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందులో ఈ ప్రాంతాలలో పండిన పంటలు కూడా స్థానికంగానే దళారులకు అమ్ముకోవడం జరుగుతుంది. అలాంటి సమస్య నుంచి కూడా బెంగళూరుకి రవాణా చేయడానికి కూడా ఈ వాహనాలు వేగంగా చేరవేయడానికి ఈ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ అనేది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా అందరూ కూడా చెప్తున్నారు. సీతారాంపురం టన్నెల్ నుంచి కెమెరామన్ హరీష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.